సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో సిపిఎం రాష్ట్ర నాయకుడు భట్టు దయానంద రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని గ్రామాల్లోని ప్రభుత్వ స్థలాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టుకుంటూ ప్రారంభించారు. కానీ చాలా చోట్ల పిల్లర్ల స్థాయిలో, బేస్మెంట్ స్థాయిలో మరియు కొన్ని పూర్తి కాబడి ఉన్నాయని, నిర్మాణం పూర్తి కాబడిన ఇల్లు కూడా అర్హత గల పేదవారికి అలాట్మెంట్ చేయనందువల్ల ఆ ఇంట్లో కిటికీలు, ఇతర సామాన్లు దొంగిలించబడుతున్నాయన్నారు. అలాగే సర్కార్ తుమ్మలతో నిండినై సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు నిలయంగా మారుతున్నాయన్నారు. అలాగే వివిధ దశల్లో ఉన్న నిర్మాణాలను ఆయా కాంట్రాక్టర్ వెళ్లిపోయినందున నిర్మాణ సామాగ్రి దొంగిలించబడుతున్నాయన్నారు. కావున ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఇంటి నిర్మాణం కొరకు 5 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చినందున గత ప్రభుత్వం నిర్మించినవి కూడా ప్రజల పన్నులతో నిర్మించినవే కాబట్టి ముందుగా ఇంటి స్థలం లేని ఆయా గ్రామాల్లో ఉన్న పేదలకు ఆయా స్థలాల్లో నిర్మితమైన ఇండ్లను ముందుగా అలాట్ చేసి గతంలో ఆ ఇండ్ల నిర్మాణానికి పెట్టిన డబ్బు పోను మిగతా డబ్బు ప్రభుత్వం ఇచ్చినచో కొంత డబ్బు కలుపుకొని ఆ పేదవాళ్లు పూర్తి చేసుకుంటారన్నారు. దీనివల్ల గత ప్రభుత్వంలో ఖర్చు చేసిన డబ్బులతో పాటు ఈ ప్రభుత్వానికి కూడా కొంత డబ్బు మిగిలే అవకాశం ఉందన్నారు. ఈ స్థలం ఉన్న వారికి ప్రభుత్వం ఇస్తామని చెప్పిన నియోజకవర్గానికి 3,500 ఇండ్ల బదులు ఎక్కువ పేదలకు ఇవ్వవచ్చన్నారు. కావున రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో వివిధ దశల్లో ఉన్న ఇండ్ల నిర్మాణ వివరాలను పరిశీలించి నిజాయితీగా ఉన్న అర్హులకు ఇవ్వవలసింది సిపిఐ పార్టీ రాష్ట్ర కమిటీ మాజీ సభ్యులు బట్టి దయానంద రెడ్డి మరియు సిపిఐ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ కార్యదర్శి శివలింగం కృష్ణ కోరారు. రాష్ట్ర ప్రభుత్వము ఆయా ప్రభుత్వ స్థలాలలో వివిధ గ్రామాలలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ప్రారంభించింది. కొన్ని చోట్ల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మాణం పూర్తయినాయి, కొన్ని చోట్ల అసంపూర్తిగా ఉన్నాయి. అయితే అసంపూర్తిగా ఉన్న చోట్లలో ఆయా కాంట్రాక్టర్స్ వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. పూర్తయిన ఇండ్లను కూడా ఇంకా పేదవాళ్లకు ప్రభుత్వం అలర్ట్ చేయలేదు. ఆ అలర్ట్ చేయకపోవడం వల్ల పూర్తయిన ఇండ్లు కూడా వివిధ పోకరీదారుల చేతులలో ఖరాబ్ అవుతా ఉన్నాయి. కిటికీలు, అద్దాలు, దర్వాజాలు అవన్నీ కూడా ఎత్తుకపోయి అవి అసాంఘిక శక్తులకు అడ్డాలుగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఆ అసంపూర్తిగా ఉన్నటువంటి నిర్మాణాలు కూడా మనము ప్రభుత్వము పేదవాళ్ళకు అలాట్ చేయకపోవడం వల్ల అవి పూర్తిగా చెడిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. ప్రభుత్వాలు ఏమున్నప్పటికీ నిర్మితానికైనటువంటి ఖర్చు ప్రజల సొమ్మే కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే ఆయా గ్రామాలలో ఏ స్టేజ్లో అయితే ఇండ్లు ఉన్నాయో ఆ స్టేజ్లో ఉన్నటువంటి ఇండ్లను ఆయా పరిస్థితులలోనే ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి ఇంటి స్థలము లేని పేదవాళ్లకు, అర్హత కలిగినటువంటి పేదవాళ్లకు వెంటనే అలాట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ అలాట్ చేసే క్రమంలో గతంలో నిర్మితానికి అయినటువంటి ఖర్చు పోను మిగిలిన డబ్బులు మనము ప్రభుత్వం ఇండ్లు అలాట్ చేసిన పేదలకు ఇచ్చినట్టుంటే వాళ్ళు మరికొంత డబ్బు కలుపుకొని ఆ ఇండ్లు నిర్మాణం పూర్తి చేసుకొని జీవించేటువంటి అవకాశం ఉంటుంది. దీనివల్ల గతంలో ప్రభుత్వం చేసినటువంటి డబ్బు దుర్వినియోగం కాకుండా ఉంటుంది, వేస్ట్ కాకుండా ఉంటుంది. అలాగే ఈ ప్రభుత్వానికి కూడా కొంత వెసులుబాటు జరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ ప్రభుత్వము మరి ఎన్నికల తర్వాత ఎన్నికలలో హామీ ఇచ్చిండ్రు, సొంతం స్థలాలలో ఇండ్లు నిర్మాణం చేసుకున్నట్టుంటే 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. అందులో ఈ 5 లక్షలలో మనకు ఇప్పుడు నిర్మాణమైనటువంటి దశలో ఇండ్లకు ఇచ్చేటువంటి డబ్బు తగ్గుతుంది. కాబట్టి మీరు శాసనసభ నియోజకవర్గానికి 3,500 ఇస్తామని చెప్పినారు. వాటి బదులు ఇప్పుడు ఈ డబ్బు ఆదా అవడం వల్ల మరో 500 మంది కంటే 4,000 మంది వరకు కూడా మీరు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మన ఈ గవర్నమెంట్కే ఒక మంచి పేరు వచ్చేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఎక్కువ మంది పేదలకు కూడా ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. కాబట్టి గతంలో రాష్ట్ర ప్రభుత్వం అసంపూర్తిగా నిర్మించినటువంటి ప్రభుత్వ స్థలాలు ఉన్నటువంటి ఇండ్లను వెంటనే ఇంటి స్థలము లేనటువంటి పేదవాళ్లకు అలాట్ చేయాలని చెప్పని, దానివల్ల మనకు మరింత మందికి పేదవాళ్లకు అవకాశాలు దొరుకుతాయని చెప్పని ఈ చర్యను నిజాయితీగా ఆయా గ్రామాలలో సర్వే చేసి పేదవాళ్ళందరికీ కూడా ఇవ్వాలని చెప్పని భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.